మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరుగాలం పండించిన రైతన్నను ఆదుకునే నాదుడే కరువయ్యాడు. మరి ఈరోజు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఒకటి, తర్వాత తడిసినటువంటి ధాన్యం కొనలేని పరిస్థితులలో ప్రభుత్వము, ఈ యంత్రాంగం అంతా కూడా ఈరోజు రైతన్నను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా అందకూరు గ్రామంలో ఉన్నాము. చూస్తున్నట్టయితే రోడ్డు మీద మొత్తము ధాన్యాన్ని ఆరబోసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. మరి ఇక్కడ వర్షాకాలం కంటే ముందే వర్షాలు రావడంతో తడిసినటువంటి ధాన్యాన్ని పదే పదే ఆరబెడుతూ, మరి మ్యాచరింగ్ పేరుతోని తేమ పేరుతోని ఇవాళ గవర్నమెంట్ కొనడంలో జాప్యం చేస్తుందన్న విషయాన్ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా యంత్రాంగం కళ్ళు తెరిచి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. ప్రస్తుతం అందకూరు రైతులు మనతో ఉన్నారు, వడ్లు పండించినటువంటి రైతులు. అయితే వీలైనంత మట్టుకు చాలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి చెప్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీరు వడ్లు ఎక్కడ పోసిండ్రు? రోడ్డు మీద పోసిండ్రా ఇక్కడ, లేకపోతే కళ్ళ? రోడ్డు మీద పోసిన సార్, నేను రోడ్డు మీద పోసిన. ఇలా వేస్తాన్నాడా సారు, ఇలా కాటన్ని వేసేస్తామన్నారు, ఇలా చేసేస్తారు. ఎన్ని రోజులైంది మీరు వడ్లు పోసి ఇక్కడ? ఈలడికి 7 రోజులు, వారం రోజుల నుంచి. తడిసినాయా వడ్లు? అడ్లు తడలేవు. చాలా మంది తడిసినాయి కదా ఇక్కడ, తడిసినాయి, చాలా మంది తడిసినాయి. అయితే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ రోడ్ల మీద ఇప్పుడు అంటే రోజు ఎన్ని లోడ్లు? 15-16 రోజులు ఇక్కడికి వచ్చి 15-16 నుంచి మీరు పోస్తున్నారు ఇక్కడ, పోసి ఉంచిండ్రు ఆల్రెడీ. మరి ఎందుకు సరిగ్గా ఇక లారీలు వస్తున్నాయి కానీ ఇక గవర్నమెంట్ కరెక్ట్ లేదు. ఇక మేమైతే బోనస్ కోసం ఆశపడుతున్నాం. ఇక బోనస్ అయితే ఇప్పుడు సన్నపాట్లకే ఇస్తా అంటున్నాడు. సన్నపాట్లు ఎక్కువ మంది వేయరు, మొత్తం దాటి వేసే ధోరణే ఉంది గవర్నమెంట్. ఇక బీఆర్ఎస్కు కాంగ్రెస్ చూస్తే 90% వ్యవసాయదారులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి లాభం. ఈ 10% వీళ్ళతో కూడా లాభం లేదు. వీళ్ళు కరెక్ట్ లేరు. మాకైతే వ్యవసాయదారులకు కరెక్ట్ గవర్నమెంట్ కాదు. అంటే ఇప్పుడు కటింగ్లు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు తడిసిన చూసుకో 43 అనుకో, 42 600 గ్రాములు. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇంకా 2 కిలోలు పోతున్నది అక్కడికి. అంటే దగ్గర దగ్గర ఎక్కువ శాతం పోతున్నది. ఇక అందులో ఒక్కొక్కటి కూడా మిస్టేక్ వచ్చినా కూడా అట్లా జరుగుతున్నది. అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక తీరు ఉన్నది. ఇప్పుడు నాకు నిజామాబాద్లో కూడా ఉన్నది. అక్కడ ఏం చేసిన కూడా 45 తీసుకున్నారు క్వింటాల్కా, సంచికి 45 కిలోలు దొరికింది అక్కడ. అట్లా ఉంది గవర్నమెంట్. మొత్తం ఇప్పటికీ చెప్పాలంటే ఇది కరెక్ట్ గవర్నమెంట్ కాదు వ్యవసాయదారుడికి. అన్న, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కొనుగోలు తొందరగా జరుగుతలేమని చెప్పి చెప్తున్నారు కదా, మరి రోజు ఎన్ని లారీలు? నా దగ్గర తొందర రోజు ఒక బండి పోతున్నది, రోజు ఒక లారీ వస్తున్నది. రోజు ఒక లారీ పోతున్నది. రోజు 1500 బస్తాలు దోకుతున్నాం. రోజు వెళ్ళిపోతున్నాం మా ధర్మాలు. అయితే ఇప్పుడు తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు కదా, మరి తడిసినటువంటి ధాన్యాన్ని కొంటున్నారా? తీసుకోమంటున్నారు. తీసుకుంటే ఆడపోయినా కటింగ్ చేసుకుంటారు రైస్ మిల్లు. తడిసిన ధాన్యం అంటే తడకున్నా కొంచెం మెత్త ఉన్నా ఈడ మనము 17 మేచర్ లాస్ట్ మనకు. ఒకవేళ 18 వచ్చినా కూడా మొత్తం లారీ అంతా మెత్త ఉన్నా అంటున్నారు. అంటే ఒక్క సంచి మ్యాచరింగ్ రాకపోయినా కూడా మిగతా లారీ అంతా కూడా ఒక్క కోటు 18 వచ్చినా కూడా మొత్తం అదే 18 ఉన్నాయని అంటున్నారు. దాన్ని ఇట్లా చేస్తూ ఇప్పుడు ఒక్క రైతు 18 ఉన్నాయి, ఇప్పుడు ఒక అందరి 17 ఉన్నాయి. ఎంత ఒక్కటే ఉన్నాయని కట్ చేస్తా అంటే మేము వాళ్ళని భరించాలా మేము ఇట్లా అంటే ప్రతి గింజ గుంటము, ప్రతి ఇత్తు గుంటము, మరి ప్రతి అంటే గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. మరి ఇప్పటి వరకు అయితే ఏం లారీలు కదిలినటువంటి దాఖలాలు లేవు. మొత్తం రోడ్ల మీద ఉన్న పోసిన ధాన్యం అట్లనే ఉన్నది లేదు. మరి ఇప్పుడు రోజు రోడ్ల మీద మొత్తం డబుల్ పడ్డాయి. మొత్తం లేపేస్తున్నా, దొర కూడా గుర్తున్నది. మాలో ఆప్తం లేదు నేను, ఎంతేంత మాలు లేపేస్తున్నా. ఒక మ్యాచర్ అటో ఇటో తీస్తున్నా, కానీ గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు. అంటే 15 రోజుల నుంచి పోసినామని అని చెప్పి అంటున్నారు కదా, మరి 15 రోజుల నుంచి వెళ్ళలేదు, లారీలు పోలేదు అని చెప్తున్నారు. వాళ్ళు అన్నారు పోయిన అడుగు ఇప్పుడే ఇంకేమో రోజు బండి పోతున్నది. మ్యాచర్ అంది నేనేం చెయ్యాలా?
నాకు 17 అదే ఇప్పుడు మ్యాచరు ఇప్పుడు కాదు, అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నది. తడిసినటువంటి ధాన్యంకు మ్యాచర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ధాన్యం తడిసిన ధాన్యం కొనాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుంటలేరు. రైస్ మిల్లర్స్ తీసుకుంటలేరా? అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? మిల్లర్స్ దగ్గర ఉందా? రైస్ మిల్ దగ్గర మిల్లర్స్ దగ్గరనే ఉన్నది. సో ఇది పరిస్థితి. రైతులు చెప్తున్నటువంటి మాట, తడిసినటువంటి ధాన్యము ఏ ఒక్క సంచి తడిసినా కూడా మ్యాచర్ 17 కంటే తక్కువ ఉంది, 17 మినిమం 17 రావాలి, అంతకంటే తక్కువ ఉందని చెప్పి 18 ఉన్నా కూడా తీసుకోవడం లేదు. మరి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మరి ఈ యంత్రాంగము లేట్ చేస్తున్నదని చెప్పి రైతులు చెప్తున్నారు. వీలైనంత తొందరగా, వీలైనంత త్వరలో కొనేసి ఈ వడ్లను రైతులకు ఒక విముక్తి కల్పించాలని చెప్పి కోరుతున్నారు.